హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శ్రీజ ఫ్రమ్ వెబ్ మొబైల్స్. ఈ వీడియోలో కోడింగ్తో కానీ టెక్నాలజీస్తో కానీ పని లేకుండా ఒక బ్యూటిఫుల్ రెస్పాన్సివ్ వెబ్సైట్స్ నేను ఈరోజు చూపించబోతున్నాను. ఈ వీడియో ఎండ్ అయిపోయే లోపు మనం ఏ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ని డెవలప్ చేస్తున్నాము అనేది ముందే చూసేద్దాం. ఇది సింపుల్ 5 pages బ్యూటిఫుల్ రెస్పాన్సివ్ వర్డ్ ప్రెస్ బిజినెస్ వెబ్సైట్ అన్నమాట. ఇక్కడ లైవ్ డొమైన్ నేమ్ని తీసుకున్నాను, tirumalsrija.com అనేసి. ఓకే, సో ఈ వెబ్సైట్లో నేను ఒక లోగోని సెటప్ చేసుకున్నాను. ఇక్కడ మెను, హోమ్, అబౌట్, సర్వీసెస్, ప్రాజెక్ట్, కాంటాక్ట్. సో అండ్ ఇక్కడ ఫుల్ లెంత్ ఇమేజ్ పారాలెక్స్లో స్క్రోల్ అవుతుంది. ఇక్కడ బ్యూటిఫుల్ ఐకాన్స్ అనేవి సెటప్ చేసుకున్నాను. ఇక్కడ టీమ్ మెంబర్స్ని యాడ్ చేశాను. ఇక్కడ వాట్ వీ డూ అనేది సెక్షన్ యాడ్ చేశాను. సో ఇది కూడా పారాలెక్స్ ఇమేజ్. అండ్ ఇక్కడ కస్టమర్ రివ్యూస్ అనేవి యాడ్ చేశాను. సో ఇక్కడ ఒక సైన్ అప్ సెక్షన్ యాడ్ చేశాను అండ్ ఫూటర్ అన్నమాట. ఇప్పుడు అబౌట్. సో ఈ అబౌట్ పేజ్లో నేను ఒక బ్యానర్ ఇమేజ్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ అవర్ మిషన్ అనేది యాడ్ చేశాను. దాని తర్వాత ఒక 2 sections యాడ్ చేశాను. తర్వాత ఫూటర్. ఇప్పుడు సర్వీసెస్. ఈ సర్వీసెస్లో వెబ్ డెవలప్మెంట్, మొబైల్ డెవలప్మెంట్ అండ్ ఈ-కామర్స్ డెవలప్మెంట్ అనేసి 3 sections యాడ్ చేశాను. సో ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ యాడ్ చేశాను. ఇక్కడ ప్రాజెక్ట్స్. సో మన దగ్గర ఏమేం ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ అన్ని మనం పోర్ట్ఫోలియో లాగా సెటప్ చేసుకోవచ్చు. ఫైనల్లీ కాంటాక్ట్ అస్. సో ఇక్కడ చిన్న ఫామ్ని సెటప్ చేసాము అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసాము అండ్ ఫూటర్. ఇది 100% మొబైల్ రెస్పాన్సివ్ వెబ్సైట్. ఇది సింపుల్ స్టాటిక్ వెబ్సైట్ కాబట్టి ఒక 10 minutes నుంచి 1 hour లోపు వర్డ్ ప్రెస్ యూజ్ చేసుకుంటే మొత్తం ఫినిష్ చేసేయచ్చు. మామూలుగా వెబ్సైట్ డెవలప్ చేయాలంటే 1 week నుంచి 1 month, 2 months, 3 months టైం పడుతుంది, డిపెండ్స్ ఆన్ ది డిజైన్ కాంప్లెక్సిటీ. అదే చిన్న చిన్న వెబ్సైట్స్ కానీ 1, 2, 3, 4 pages వెబ్సైట్స్ కానీ, స్టార్టప్స్ కానీ, బ్లాగ్స్ కానీ, పర్సనల్ వెబ్సైట్స్ కానీ, ఇలాంటి వెబ్సైట్స్కి 2 members ఫుల్ టైం పనిచేస్తే మనకి 1 week టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. మనం డిజైన్ చేసుకొని దాన్ని డెవలప్ చేసి దాన్ని టెస్ట్ చేసి దాన్ని డెలివర్ చేసేసరికి 1 week టైం అయితే పడుతుంది. అదే దానికి తోడు 1 year మెయింటెనెన్స్కి తీసుకున్నాం అనుకోండి, ఈ చిన్న చిన్న వెబ్సైట్స్ వాళ్ళు 10 times కానీ 20 times కానీ చేంజెస్ అడుగుతున్నప్పుడు మనం చేస్తూ ఉంటాము అండ్ మనం అంత టైం స్పెండ్ చేయడం కూడా వర్త్ కాదు. అండ్ కొంతమంది క్లయింట్స్ మాకు 1 dayలోనే డెలివర్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తుంటారు. ఆ టైంలో మనం డిజైన్ చేయడమే కొంచెం కష్టం అనుకుంటే ఇంకా డెవలప్మెంట్, టెస్టింగ్ అండ్ డెలివరీ అనేది ఇంపాసిబుల్. సో అలాంటి టైంలోనే మేము సిఎంఎస్ అనే ప్లాట్ఫామ్ని ఎక్స్ప్లోర్ చేశాము. సిఎంఎస్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే మనకి వెబ్సైట్లో కనిపించే కంటెంట్ ఏదైనా కూడా, అంటే ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, ఐకాన్స్ కానీ, బటన్స్ కానీ, టెక్స్ట్ కానీ ఏమైనా కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. మనకు ఒక అడ్మిన్ ప్యానెల్ ఉంటుంది. సో ఈ అడ్మిన్ ప్యానెల్లో మనం ఏవైతే ఎడిట్ చేసి అప్డేట్ చేస్తామో ఇవన్నీ కూడా లైవ్ వెబ్సైట్లో ఈజీగా అప్డేట్ అవుతాయి. సో మనకి ఈ సిఎంఎస్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్లో నుంచి వర్డ్ ప్రెస్ అనేది టాప్లో ఉంది. వర్డ్ ప్రెస్ ఎందుకు అంటే వర్డ్ ప్రెస్ అనేది 2003లో స్టార్ట్ అయింది. ఇప్పుడు ది మోస్ట్ పాపులర్ వెబ్సైట్ బిల్డర్. సో వర్డ్ ప్రెస్ని యూజ్ చేసుకోవడం వల్ల మనకి మొబైల్ రెస్పాన్సివ్ వెబ్సైట్స్ అనేవి ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. మనకి 50% ఆఫ్ ది ట్రాఫిక్ మొబైల్ రెస్పాన్సివ్ వెబ్సైట్స్ నుంచే వస్తున్నాయి. అండ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఎస్ఈఓ అనేది ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ ఇది ఫ్రీ, ఓపెన్ సోర్స్. మనం ఫ్రీగా ఎక్కడి నుంచి అయినా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. వర్డ్ ప్రెస్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే మనం ఏ ప్లేస్లో ఉన్నా కూడా మనకి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే చాలు, మనం వెబ్సైట్ లోపలికి లాగిన్ అయ్యి దానిలో మనకు కావాల్సిన కంటెంట్ ఎడిట్ చేసుకొని అప్డేట్ చేస్తే ఇమీడియట్గా వెబ్సైట్ లోపలికి అప్డేట్ అవుతాయి. సో వెబ్ బ్రౌజర్కి ఎలా అర్థమవుతుంది అంటే మనం ఏదైతే కంటెంట్ ఎడిట్ చేస్తున్నామో సో ఆ ఎడిట్ చేసిన కంటెంట్ మొత్తం కూడా మనకి HTMLలో ఇమీడియట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. దానివల్ల బ్రౌజర్ ఈజీగా అర్థం చేసుకొని మనకి వెబ్సైట్ అనేది స్టైల్స్తో సహా చూపించగలుగుతుంది. వర్డ్ ప్రెస్ బ్యూటీ ఏంటి అంటే మనకి కొన్ని వేల థీమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒక థీమ్ సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక థీమ్కి కంప్లీట్గా లుక్ అండ్ ఫీల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక వెబ్సైట్కి ఒక థీమ్ సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక వెబ్సైట్కి ఇంకొక థీమ్ సెలెక్ట్ చేసుకుంటే ఈ 2 వెబ్సైట్స్ అనేవి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఒకదాంతో ఇంకొకటి సంబంధమే లేకుండా ఉంటుంది. అలానే కొన్ని వేల ప్లగిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. మనకు కావాల్సిన ప్లగిన్ అంటే మ్యాప్స్కి కానీ, ఫార్మ్స్కి కానీ, ఎస్ఈఓ కానీ,
ఇంకా చాలా ప్లగిన్స్, కొన్ని వేల ప్లగిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. మనకు కావాల్సిన ప్లగిన్ ఏ టైంలో కావాలంటే ఆ టైంలో ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో వర్డ్ ప్రెస్ని యూజ్ చేసుకొని మీరు బ్లాగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, స్మాల్ అండ్ మీడియం స్కేల్ వెబ్సైట్స్ డెవలప్ చేయొచ్చు, అండ్ కామర్స్ వెబ్సైట్స్ డెవలప్ చేయొచ్చు. మీకు కూపన్ కోడ్స్ ఉంటాయి కదా, సో కూపన్ కోడ్స్ అనేవి మనం దీంట్లో జనరేట్ చేయొచ్చు. ఇంకా మనం ఒక పోస్ట్ మన ఈ టైంకే అప్డేట్ అవ్వాలి అనుకుంటే మనం టైం స్కెడ్యూల్ చేసుకోవచ్చు. సో మనం కామర్స్గా డెవలప్ చేసిన వెబ్సైట్ని మనం ఈజీగా బ్లాగ్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. మనం బ్లాగ్ వెబ్సైట్ని పర్సనల్ వెబ్సైట్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలనుకుంటే అలా వెబ్సైట్ని అన్ని రకాలుగా చేంజెస్ చేసుకోవచ్చు. మనకి టెక్నికల్ నాలెడ్జ్ అనేది అస్సలు అవసరం లేదు. సో వర్డ్ప్రెస్లో మీకు 2 వెబ్సైట్స్ కనిపిస్తాయి, wordpress.com అండ్ wordpress.org. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. wordpress.com మనం యూజ్ చేసుకుంటే మన వెబ్సైట్ అనేది ఎప్పుడైనా డిలీట్ అయిపోవచ్చు. మనం క్రియేట్ చేసిన వెబ్సైట్ మనం మానిటైజేషన్ అనేది చేయలేము, అంటే మనం అడ్వర్టైజ్మెంట్స్ మన వెబ్సైట్లో డిస్ప్లే చేయలేము. మనం ఏదైనా ప్లగిన్ అప్లోడ్ చేయాలి అనుకుంటే ఆ ప్లగిన్స్ అనేవి మనం .comలో అప్లోడ్ చేయలేము. సో మనం ఒకవేళ థీమ్ క్రియేట్ చేసుకుంటే మన థీమ్ని wordpress.comలో అప్లోడ్ చేయలేము. సో ఇక్కడ మన ఓన్ డొమైన్ నేమ్ అనేది మనం క్రియేట్ చేయలేము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను tirmalsreeja.com అనే దాంట్లో చేద్దాం అనుకుంటున్నాను అనుకో. సో wordpress.com అనే వెబ్సైట్లో tirmalsreeja.com.wordpress.com అని వస్తుంది అనమాట. సో .wordpress.com అనే ఎక్స్టెన్షన్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది ఏ డొమైన్ మనం సెలెక్ట్ చేసుకున్నా కూడా. సో మనం wordpress.org కనుక మనం యూజ్ చేసుకుంటే మనం థౌజండ్స్ ఆఫ్ ప్లగిన్స్ అనేవి మనం యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ మనం అప్లోడ్ చేసుకోవచ్చు. మనకి యూనిక్ డొమైన్ నేమ్ ఉంటుంది, మనం ఏదైతే క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నామో డొమైన్ నేమ్, ఆ డొమైన్ నేమే మనం యూజ్ చేసుకోవచ్చు. సో మనం మానిటైజేషన్ యాడ్ చేసుకోవచ్చు వెబ్సైట్లో. సో ఇంకొకటి మనం ఆన్లైన్ స్టోర్ కామర్స్ వెబ్సైట్స్ అనేవి ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం కంప్లీట్గా వెబ్సైట్ మొత్తం కస్టమైజ్ చేసుకోవచ్చు. చూసారు కదా వర్డ్ప్రెస్ అంటే ఏంటి, అది ఎందుకు యూజ్ చేస్తాము, అది ఎలా వర్క్ అవుతుంది అనేసి. ఇప్పుడు మనం బ్యూటిఫుల్ రెస్పాన్సివ్ వర్డ్ప్రెస్ వెబ్సైట్స్ని స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. వర్డ్ప్రెస్ గురించి తెలుసుకున్న తర్వాత మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. వర్డ్ప్రెస్ని యూజ్ చేసుకొని బ్యూటిఫుల్ వెబ్సైట్స్, రెస్పాన్సివ్ వెబ్సైట్స్ ఆల్రెడీ డెవలప్ చేస్తున్నప్పుడు మనం HTML, CSS, జావాస్క్రిప్ట్, jQuery, బూట్స్ట్రాప్ ఇవి నేర్చుకోవడం ఎందుకు అనేసి. అవునా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను ఎండ్ ఆఫ్ ది వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ మనం ఈ వర్డ్ప్రెస్ వెబ్సైట్ ఎలా వర్క్ అవుతుంది, మనం దాన్ని ఎలా డెవలప్ చేస్తాము అనేది చూసిన తర్వాత ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. వర్డ్ప్రెస్ని మనం 4 స్టెప్స్తో మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ డొమైన్ నేమ్. సో డొమైన్ నేమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డొమైన్ నేమ్ tirmalsreeja.com ఆర్ ఏదో ఒక డొమైన్ నేమ్, మీకు పర్సనల్గా ఏదైనా డొమైన్ నేమ్ ఉందంటే మీ బిజినెసెస్కి ఏదైనా డొమైన్ నేమ్ కావాలి అనుకుంటే అది మీరు సెర్చ్ చేసుకోవచ్చు, గోడాడీలో సెర్చ్ చేసుకొని తీసుకోవచ్చు. సో సెకండ్ వన్ వచ్చేసి హోస్టింగ్ అంటే మీకు చాలా మంది హోస్టింగ్ ప్రొవైడర్స్ ఉన్నారు. బెస్ట్ ఆఫర్స్ చూసుకొని ఏ హోస్టింగ్ ప్రొవైడర్ బెస్ట్ అనుకుంటే మీరు ఆ హోస్టింగ్ ప్రొవైడర్ని తీసుకోవచ్చు. సో ఇంకొకటి వచ్చేసి వర్డ్ప్రెస్ ఇన్స్టాల్. సో వర్డ్ప్రెస్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది తెలియాలి. అండ్ ఫోర్త్ వచ్చేసి వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది తెలియాలి. సో ఈ 4 స్టెప్స్ మీకు తెలిసింది అంటే వర్డ్ప్రెస్ అనేది వచ్చేసినట్లే. సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం గోడాడీ దానికి వెళ్ళేసి, సో గోడాడీలో మనం డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది తీసుకుంటాం అనమాట. నాకు ఇక్కడ ఈ గోడాడీలో నాకు ఆల్రెడీ ఒక డొమైన్ ఉందన్నమాట. నేను ఓన్లీ డొమైన్ కొన్నాను, tirmalsreeja.com అనేసి. ఇప్పుడు స్టెప్ నెంబర్ 2. సో మనకి ఇక్కడికి వస్తే హోమ్ పేజ్కి వస్తే ఇక్కడ హోస్టింగ్ అని ఉంటుంది. ఈ హోస్టింగ్లో మనకి వెబ్ హోస్టింగ్, వర్డ్ప్రెస్ హోస్టింగ్ అండ్ సర్వర్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా. మనం వర్డ్ప్రెస్ హోస్టింగ్ని తీసుకుందాం. ఓకే, సో ఈ వర్డ్ప్రెస్ హోస్టింగ్లో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో మీకు ఏ ఆప్షన్ ప్రిఫరబుల్ అనుకుంటే మీరు ఆ ఆప్షన్ని తీసుకోవచ్చు. నేను ఇక్కడ బేసిక్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. 1 monthకి తీసుకున్నాను. ఇక్కడికి వచ్చి కంటిన్యూ అని క్లిక్ చేస్తాము. చెక్అవుట్. సో యాడ్ పేమెంట్స్ కొడుతున్నా, నేను నెట్ బ్యాంకింగ్ నుంచి పే చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ కంప్లీట్ పర్చేజ్ అని క్లిక్ చేస్తాము. సో మీకు ఇక్కడ వ్యూ టెంప్లెట్స్ ఉంది కదా. సో ఈ వ్యూ టెంప్లెట్స్లో మీరు ఏదో ఒక టెంప్లెట్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మైగ్రేట్ అండ్ ఎగ్జిస్టింగ్ వర్డ్ప్రెస్ సైట్ ఉంది కదా, దీంట్లో ఏమో మీ దగ్గర ఆల్రెడీ వర్డ్ప్రెస్ సైట్ ఉంటే దాన్ని ఇక్కడికి మైగ్రేట్ చేస్తామన్నమాట. ఇప్పుడు స్టెప్ నెంబర్ 3.
ఇక్కడ మనం మాన్యువల్ వర్డ్ ప్రెస్ సెటప్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ మనం వర్డ్ ప్రెస్ యూజర్ నేమ్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇవ్వచ్చు. సో ఇక్కడ మనం స్ట్రాంగ్ పాస్వర్డ్ ని ఒకటి క్రియేట్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం ఏరియాని సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ నేను నార్త్ అమెరికా అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. క్లిక్ కంటిన్యూ. సో ఇక్కడ మనకి వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇది ఒక పేజ్లో అండ్ ఇది ఒక పేజ్లో ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకి టెంపరరీ యూఆర్ఎల్ అనేది ఇస్తున్నాడు. సో దీన్ని యూజ్ చేసుకొని మనం మన యాక్చువల్ యూఆర్ఎల్కి సెటప్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ సెటప్ అనే బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని మన యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసేసి అటాచ్ చేయాలి. సో ఇక్కడ అప్డేట్ అవుతుంది. సైట్ ఈజ్ ఆన్ లైవ్. ఓకే, సో ఇదే పేజ్లో మనం ఎడిట్ సైట్ అని క్లిక్ చేస్తే మన వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ యూఆర్ఎల్లో WP అడ్మిన్ అని ఉంది కదా, దాన్ని రిమూవ్ చేసి tirmalsrija.com అనే సైట్ లోపలికి వెళ్ళి చూద్దాము. మనం వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్లో లాగిన్ అయ్యున్నాం కాబట్టి వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. బ్లాక్ హెడర్ టాప్లో మనం లాగౌట్ అయిపోతే ఆ బ్లాక్ హెడర్ అనేది కనిపించదు. సో వర్డ్ ప్రెస్ వెబ్సైట్ లోపలికి లాగిన్ అవ్వాలి అనుకుంటే మన యూఆర్ఎల్ /WP అడ్మిన్ అనేసి ఎంటర్ చేయాలి. సో నేను వెబ్సైట్లో చేంజెస్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ నేను లాగిన్ అవుతున్నా. ఫైనలీ స్టెప్ నెంబర్ 4. సో మనకి వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో ఈ డాష్ బోర్డ్లోనే వెబ్సైట్కి కావాల్సిన చేంజెస్ అన్నీ కూడా ఇక్కడ ఆప్షన్స్ అన్ని యూజ్ చేసుకొని చేంజ్ చేసుకుంటాము. సో మీకు ఈ డాష్ బోర్డ్లో వర్డ్ ప్రెస్ వర్షన్ అనేది కనిపిస్తుంది అనమాట. 5.5.3 రన్ అవుతుంది అండ్ 2020 అనే థీమ్ అనేది రన్ అవుతుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఇప్పుడు మనం సెట్టింగ్స్ లోపలికి వచ్చి జనరల్లో మన టైటిల్ నేమ్ని ట్యాగ్ నేమ్ని చేంజ్ చేసుకుందాము. సో ఎందుకు ఈ టైటిల్ నేమ్ని ట్యాగ్ నేమ్ని చేంజ్ చేసుకుందాము అంటే మనకి ఇక్కడ వేరే ట్యాబ్లో వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి టైటిల్ నేమ్ ట్యాగ్ నేమ్ కనిపిస్తుంది. ఏ వర్డ్ ప్రెస్ సైట్ అండ్ జస్ట్ అనదర్ వర్డ్ ప్రెస్ సైట్ అని కనిపిస్తుంది కదా. సో అది రిమూవ్ చేసేసి మన పేరు అనేది మనం ప్రాపర్గా ఎంటర్ చేసుకుంటే మన పేరు అనేది అక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టైటిల్ నేము అండ్ ట్యాగ్ లైన్ ఏదైతే ఇచ్చానో అది కనిపిస్తుంది. ఇప్పుడు నేను అమెజాన్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అది ఎలా కనిపిస్తుంది అనేసి. సో ఇక్కడ చూసారా, amazon.com ఆన్లైన్ షాపింగ్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అపీరల్స్ కంప్యూటర్స్ అని ఉంది కదా. సో ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం యూఆర్ఎల్ సెటప్ చేసుకుందాము. దానికి మనం సెట్టింగ్స్ లోపలికి వచ్చి పర్మాలింక్స్ అని సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో మనకి బై డిఫాల్ట్గా మంత్ అండ్ నేమ్ అనేది సెలెక్ట్ అయింది. సో ఈ మంత్ అండ్ నేమ్ యూఆర్ఎల్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. మనం ఇక్కడ ఎలా కావాలనుకుంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పోస్ట్ నేమ్ అని సెలెక్ట్ చేసుకున్నా, అప్పుడు ప్రాపర్ యూఆర్ఎల్ నేమ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో దాని తర్వాత సేవ్ చేంజెస్ క్లిక్ చేస్తున్నాం. సో అప్పుడు మనకి అప్డేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్లాగ్ లోపలికి వెళ్ళి ఇది టెస్ట్ చేస్తే మీకు ఇక్కడ హలో వరల్డ్ అని కనిపిస్తుంది అనమాట. పోస్ట్ నేమ్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ప్లగిన్స్ ట్యాబ్కి వస్తే మనకి థీమ్లో ఏవైతే ప్లగిన్స్ యూజ్ అయ్యి ఉన్నాయో బై డిఫాల్ట్గా ఆ ప్లగిన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి అనమాట. సో మనకి ఇవి అవసరం లేదు కాబట్టి మనం ఇవన్నీ డిలీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చెక్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ చెక్ బాక్సెస్ని చెక్ చేసుకొని సో ఇక్కడ సెక్యూరిటీది ఉంచుతున్నాను. ఇక్కడ డ్రాప్ డౌన్లో డీయాక్టివేట్ అని సెలెక్ట్ చేసుకొని అప్లై అనే బటన్ని క్లిక్ చేస్తాం. సేమ్ అలానే చెక్ బాక్సెస్ని చెక్ చేసుకొని ఇక్కడ డ్రాప్ డౌన్లో డిలీట్ అని సెలెక్ట్ చేసుకొని అప్లై అని క్లిక్ చేస్తే అన్నీ డిలీట్ అయిపోతాయి. ఇక్కడ ప్లగిన్స్లో మనకి యాడ్ న్యూ అనే బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి ప్లగిన్స్ ఏమైతే అవైలబుల్గా ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో నేను ఇక్కడ స్టార్టర్ టెంప్లెట్స్ అనే ప్లగిన్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దాంట్లో మంచి థీమ్స్ మనం సెటప్ చేసుకోవచ్చు. సో మనకి ఫస్ట్ వచ్చింది కదా స్టార్టర్ టెంప్లెట్స్ అనేసి. సో ఇక్కడ ఇన్స్టాల్ నవ్ అని క్లిక్ చేస్తున్నా, ఇన్స్టాల్ అవుతుంది. సో ఇప్పుడు యాక్టివేట్ అని బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ సి లైబ్రరీ కన్నా వెళ్ళచ్చు, లేకపోతే అపీరెన్స్లో ఆల్రెడీ మీకు ఇక్కడ ప్లగిన్ డౌన్లోడ్ అయిపోయింది, మీకు ఇక్కడ సేవ్ అయిపోయింది, దీన్నైనా యూజ్ చేసుకోవచ్చు.
సో ఇక్కడికి వచ్చి మనం ఎలిమెంటార్ అని క్లిక్ చేయాలి. సో వెబ్సైట్కి సంబంధించి నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ ఉన్నాయి. ఈ టెంప్లెట్స్లో నుంచి మీకు ఏ టెంప్లెట్ మీకు బిజినెస్కి దగ్గరగా ఉంటుందో ఆ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే మీకు నచ్చిన టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్ అని ఉంది కదా, ఈ ఆల్లో మనకి బిజినెస్, అదర్ బ్లాగ్స్, ఈ కామర్స్ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్రీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అప్పుడు నాకు ఫ్రీ టెంప్లెట్స్ అన్ని డిస్ప్లే అవుతున్నాయి. కొన్ని టెంప్లెట్స్ మనకి ప్రో వర్షన్లో ఉంటాయి, దానికి మనీ పే చేస్తేనే మనకి యాక్సెస్ ఇస్తాడు. సో నేను ఈ వెబ్సైట్కి ఏవైతే ఫ్రీ అవైలబుల్గా ఉన్నాయో ఆ ఫ్రీ టెంప్లెట్స్నే యూజ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ అవుట్డోర్ అడ్వెంచర్ అనే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 బటన్స్ ఉన్నాయి. ఇండివిజువల్గా కంప్లీట్ సైట్ మొత్తం ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఆర్ కాంటాక్ట్ అస్ కానీ అబౌట్ అస్ కానీ మనకి ఏ టెంప్లెట్ ఏ పేజ్ అయితే నచ్చిందో ఆ పర్టికులర్ పేజ్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఇంపోర్ట్ కంప్లీట్ సైట్ అనేది క్లిక్ చేస్తున్నా. ఈ సైట్కి సంబంధించిన థీమ్, విజిట్స్, ప్లగిన్స్, కంటెంట్ మొత్తం ఇంపోర్ట్ అయిపోతాయి మన దాంట్లోకి. ఇప్పుడు మనకి సైట్ అనేది లైవ్లోకి వచ్చేసింది. ఇప్పుడు సైట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఇప్పుడు tirumalasrija.com అనే సైట్లో మనకి ఈ సైట్ అనేది ఇంపోర్ట్ అయిపోయింది. జస్ట్ 5-10 మినిట్స్లోనే మనం వెబ్సైట్ మొత్తాన్ని ఇంపోర్ట్ చేసేసుకున్నాం. చూసారా, మనం కోడ్ ఏం రాయకుండా. సో ఇప్పుడు దీన్ని మనం కంటెంట్ అండ్ ఇమేజెస్ని ఎడిట్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇప్పుడు డాష్ బోర్డ్ లోపలికి వచ్చి ఈ డాష్ బోర్డ్లో మనం పేజెస్ అని క్లిక్ చేసామనుకోండి, మనకి వెబ్సైట్లో ఏవైతే పేజెస్ ఇంపోర్ట్ అయి ఉన్నాయో ఆ పేజెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ పేజెస్లో కనిపిస్తాయి. ఇక్కడ ప్లగిన్స్లో చూసుకుంటే మనకి ఎలిమెంటార్, స్టార్టర్ టెంప్లెట్స్ అండ్ WP ఫార్మ్స్ లైట్ అనేది ఇన్స్టాల్ అయినాయి. సో ఇక్కడ వెబ్సైట్ లోపలికి వచ్చి మీరు ఆల్రెడీ డాష్ బోర్డ్లో లాగిన్ అయి ఉంటే మీకు ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటార్ అని కనిపిస్తుంది. చూసారా, ఇక్కడ హోమ్ పేజ్ని ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి హోమ్ పేజ్లోకి వచ్చి ఎడిట్ విత్ ఎలిమెంటార్ అనే బటన్ని క్లిక్ చేస్తున్నా. సో ఎడిట్ విత్ ఎలిమెంటార్లో ఓపెన్ థీమ్ బిల్డర్ అని సెలెక్ట్ చేసుకుంటాం. మనకి ఎలిమెంటార్ అనేది లోడ్ అవుతుంది. సో మనకి ఎలిమెంటార్ లుక్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ బేసిక్ అని ఉంది కదా, సో ఈ సెక్షన్ మొత్తంలో హెడ్డింగ్స్ కానీ, ఇన్సర్ట్ సెక్షన్స్ కానీ, హెడ్డింగ్స్ కానీ, ఇమేజెస్ కానీ, టెక్స్ట్ ఎడిటర్, వీడియోస్, మనకి ఏది వెబ్సైట్లో అవసరమో మనం దాన్ని ఎలిమెంటార్ని యూజ్ చేసుకుంటూ ఎడిట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇమేజ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ 3 బటన్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ స్టైల్ లోపలికి వెళ్తే స్టైల్లో ఇమేజెస్ ఉంటాయి అన్నమాట. సో మనకు కావాల్సిన ఇమేజ్ని, సో ఇక్కడ మనకి కావాల్సిన ఇమేజ్ని మనం డ్రాప్ చేసేసుకుంటాం. ఇన్సర్ట్ మీడియా అంటే మనకి ఇమేజ్ వచ్చేస్తుంది. అలానే ఇప్పుడు మనం టెక్స్ట్ కూడా ఎడిట్ చేసుకుందాం. సో ఎలిమెంటార్ని యూజ్ చేసేటప్పుడు ఏ సెక్షన్ని క్లిక్ చేసినా, ఏ టెక్స్ట్ని క్లిక్ చేసినా కూడా ఎడిటబుల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఇక్కడ ఈ సెక్షన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ టైటిల్ కనిపిస్తుంది. సో ఈ టైటిల్ అంతా కూడా మనం చేంజ్ చేసుకుందాం. సో ఇక్కడ టైటిల్ ఇస్తాము, బటన్ అయితే లింక్ ఇస్తాము, ఇక్కడ ఏ సైజ్ కావాలి అనేది ఇక్కడ ఇస్తాము, అండ్ HTML ట్యాగ్ అనేది H1 H2 అనేది మనం మెన్షన్ చేస్తే ఆ ఫాంట్ సైజ్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ అలైన్మెంట్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. చేంజెస్ చేసుకున్నాం కదా, చేంజెస్ చేసుకొని అప్డేట్ అనే బటన్ని క్లిక్ చేయాలి. సో చేంజెస్ అన్నీ కూడా లైవ్ వెబ్సైట్లో ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఎలిమెంటార్లో చేంజెస్ చేస్తున్నవి. సో నేను పక్కన ట్యాబ్లో వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటున్నాను అనమాట, అలా కనిపిస్తుంది అని. బేస్డ్ ఆన్ దట్ నేను ఎలిమెంటార్లో మళ్ళీ చేంజెస్ అనేవి కంటిన్యూ చేసుకోవచ్చు. లోగోని కానీ, ఫాంట్ సైజెస్ కానీ, కలర్స్ కానీ ఇవన్నీ కూడా మనం కస్టమైజ్ చేసుకోవాలన్నమాట. సో దానికి మనం డాష్ బోర్డ్ లోపలికి వచ్చి అపీరెన్స్లో మనకి కస్టమైజ్ అని ఉంది కదా, సో ఈ కస్టమైజ్ అనే దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనం ఇప్పుడు లోగోని చేంజ్ చేద్దాము. హెడర్ని క్లిక్ చేసి సైట్ ఐడెంటిటీ ఉంది కదా, సో దీంట్లో లోపలికి వచ్చి ఇక్కడున్న లోగోని మనం చేంజ్ చేసుకుందాం మన లోగోకి. సో నా దగ్గర ఉన్న లోగో నేను అప్లోడ్ చేసేస్తున్నా ఇక్కడ. సో మనకి ఇక్కడ బాటంలో ఈ బటన్స్ కనిపిస్తాయి అన్నమాట. డెస్క్టాప్ బటన్, ట్యాబ్లెట్ బటన్,
అండ్ మొబైల్ బటన్. ఈ బటన్స్ చెక్ చేసుకుంటూ మనం మొబైల్, ట్యాబ్లెట్, డెస్క్టాప్లో రెస్పాన్సివ్నెస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మొబైల్లో కూడా అప్లోడ్ చేసేస్తాను. ఇక్కడ మనం లోగో విడ్త్ అనేది డ్రాగ్ చేసుకుంటాం అన్నమాట ఇలాగా. సో ఇక్కడ డెస్క్టాప్ ప్లస్ మొబైల్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ టాప్ లో పబ్లిష్ అనే బటన్ కనిపిస్తుంది కదా, పబ్లిష్ అనే బటన్ ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ గ్లోబల్ లోపలికి వస్తే కలర్స్ లో, సో ఇక్కడ బేస్ కలర్స్ లోపలికి వస్తే మనకి థీమ్ కలర్ అనేది ఉంది కదా, సో ఈ థీమ్ కలర్ మనకి ఏది కావాలో అది చేంజ్ చేసుకుంటే మనకి వెబ్సైట్ మొత్తంలో చేంజ్ అయిపోతుంది. సో అలానే లింక్ కలర్స్ కూడా చేంజెస్ చేసుకుందాం. తర్వాత పబ్లిష్ అనే బటన్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ బటన్స్ లో మనం చేంజెస్ చేసుకుంటే వెబ్సైట్ మొత్తం కూడా బటన్స్ అన్ని ఒకే విధంగా కనిపిస్తాయి. సో ఇక్కడ మనం ఫాంట్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఉన్న ఫాంట్ బాగానే ఉంది, నేను దాన్ని డిస్టర్బ్ చేయట్లేదు. సో నేను ఇక్కడ క్రాస్ క్లిక్ చేస్తే ఆ సెక్షన్ అనేది ఎగిరిపోతుంది అనమాట. సో డిఫరెంట్ సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి ఎలిమెంటార్ నుంచి ప్లస్ అనే బటన్ని క్లిక్ చేస్తాం మామూలుగా. ఇక్కడ మనకి ప్లస్ అని, ఫోల్డర్ అని, ఎస్ అని 3 డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ ప్లస్ అనే దాన్ని క్లిక్ చేస్తే కనుక స్ట్రక్చర్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. మనం ఫోల్డర్ అనేది క్లిక్ చేసుకుంటే మనం పర్టికులర్ టెంప్లెట్స్, చిన్న చిన్న స్నిప్పెట్స్ లాంటివి మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఎస్ అనేది క్లిక్ చేసుకుంటే మనం ఎంటైర్ థీమ్ అనేది మన దాంట్లోపలికి ఇంపోర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేను థీమ్ని ఇంపోర్ట్ చేయడానికి ఎస్ అనే లోగోని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు స్టార్టర్ టెంప్లెట్స్కి వెళ్తాం మనం. ఇక్కడ నుంచి మనం ఒక థీమ్ని సెలెక్ట్ చేసుకొని మన దాని లోపలికి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ థీమ్లో ఉన్న ఐకాన్స్ అనేవి నేను అక్కడ ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. సో నేను ఇక్కడ ఇంపోర్ట్ టెంప్లెట్ అని క్లిక్ చేస్తాను. ఇక్కడ ఇంపోర్టెడ్ అయిపోయింది. సో మనకి ఇక్కడ వచ్చేసింది అనమాట. నేను ఇక్కడ అవసరం లేనివన్నీ కూడా నేను రిమూవ్ చేసేసుకుంటాను. ఇక్కడ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఐకాన్ లైబ్రరీ అని ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఐకాన్ లైబ్రరీ సెలెక్ట్ చేసుకుంటే ఐకాన్ లైబ్రరీకి వెళ్తాం. ఇక్కడ మనకి ఏ ఐకాన్ అయితే సూటబుల్లో మనం ఆ ఐకాన్ని సెర్చ్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటాం. సో దాన్ని మన దాంట్లో ఇన్సర్ట్ చేసుకుంటాం. సో దీంట్లో కంటెంట్ కూడా చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో సేమ్ అదే విధంగా అన్నిటికీ చేంజెస్ చేసేస్తున్నాం. సో నేను ఇక్కడ ఈ సెక్షన్లో నేను ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నా. సో ఈ సెక్షన్ మొత్తం డిలీట్ చేసేస్తున్నాను. ఈ సెక్షన్ యూజ్ చేసుకొని మనం కంటెంట్, స్టైల్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి వెబ్సైట్లో స్పేసెస్ కావాలి అంటే మనకి లెఫ్ట్ సైడ్లో అడ్వాన్స్డ్ అనే ట్యాబ్ ఉంది కదా, ఈ ట్యాబ్ని క్లిక్ చేస్తే మనకి మార్జిన్ కానీ, ప్యాడింగ్ కానీ, టాప్, లెఫ్ట్, రైట్, బాటమ్, డిక్రిమెంట్ కానీ, ఇంక్రిమెంట్ కానీ చేసుకొని మనం స్పేసెస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వేరే సెక్షన్ యాడ్ చేయడానికి వేరే థీమ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను కలర్ చేంజ్ చేస్తున్నాను అనమాట. సెక్షన్కి డిఫరెన్స్ ఉండడానికి నేను కలర్ చేంజ్ చేస్తున్నాను అనమాట. స్టైల్ లోపలికి వెళ్ళి ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట.
సో సింగిల్ సెక్షన్ కానీ 2 సెక్షన్స్ కానీ 3 సెక్షన్స్ కానీ 4 సెక్షన్స్ కానీ అలా స్ట్రక్చరైజ్ చేసుకోవచ్చు అనమాట. ఈచ్ సెక్షన్లో మనం ఇమేజెస్ కానీ లేకపోతే టెక్స్ట్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఇక్కడ ఐకాన్స్కి కలర్స్ మార్చేస్తున్నాను అనమాట. ఒక చిన్న స్నిప్పెట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో దానికి ఇక్కడ మధ్యలో ఫోల్డర్ టెంప్లెట్స్ అని ఉంది కదా, ఈ ఫోల్డర్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. బ్లాగ్ కానీ, పోర్ట్ఫోలియో కానీ, టెస్టిమోనియల్స్ కానీ మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఏ ఆప్షన్ కావాలి వెబ్సైట్లో అనుకుంటే ఆ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్నిప్పెట్స్ యాడ్ చేసుకోవాలి అంటే మనం ఎలిమెంటోకి లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత మనం కనెక్ట్ చేసుకుంటాము. మనకు కావాల్సిన టెంప్లెట్ని మనం యాడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు నేను క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఏ టెంప్లెట్ కావాలంటే ఆ టెంప్లెట్ నేను ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అబౌట్ పేజ్కి వచ్చేసాం. సో ఈ అబౌట్ పేజ్లో కూడా మనం ఎడిట్ విత్ ఎలిమెంటార్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎలిమెంటార్ సెక్షన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ సెక్షన్ని యూజ్ చేసుకొని మనకి లేఅవుట్ మొత్తం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇమేజ్ అనేది చేంజ్ చేస్తున్నా. సో ఇమేజ్ కూడా చేంజ్ చేస్తున్నాను. అలానే మనకు కంటెంట్ ఎడిటింగ్ కావాలి అనుకుంటే మనం కంటెంట్ ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సర్వీసెస్ పేజ్ లోపలికి వచ్చేసాం. ఓపెన్ విత్ ఎలిమెంటార్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ సెక్షన్ ఓపెన్ అవుతుంది. ఇలానే మనం ఇమేజెస్ అన్ని చేంజ్ చేసుకుంటాము, కంటెంట్ కావాలంటే చేంజ్ చేసుకుంటాము. సో ఈ సర్వీసెస్కి నేను ఒక థీమ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఈ థీమ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఇంపోర్ట్ అయిపోయింది. సో ఇక్కడ థీమ్ ఇంపోర్ట్ అయిపోయింది. సో ఈ థీమ్ని మనం ఎడిట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. సో నేను ఇమేజెస్ అండ్ కంటెంట్ ఎడిట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రాజెక్ట్ పేజ్ అనమాట. దీంట్లో కూడా ఎడిట్ విత్ ఎలిమెంటార్ అని ఎంటర్ చేస్తాము. సో దీంట్లో నేను ఒక సెక్షన్ అంటే ఒక టెంప్లెట్ స్నిప్పెట్ అనేది యాడ్ చేసుకుంటున్నా. సో ఈ ఇమేజెస్లో మన ఇమేజెస్ని రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కాంటాక్ట్ అస్ పేజ్. ఈ కాంటాక్ట్ అస్ పేజ్లో నేను ఏం చేంజెస్ చేయట్లేదు, జస్ట్ ఇమేజ్ చేంజ్ చేస్తాను. ఎందుకంటే ఉన్న టెంప్లెట్ బాగానే ఉంది. సో దాన్ని ఏమీ చేంజ్ చేయట్లేదు. సో వర్డ్ ప్రెస్ని యూజ్ చేసుకొని బ్యూటిఫుల్ రెస్పాన్సివ్ వెబ్సైట్స్ డెవలప్ చేస్తున్నాం కదా, మరి ఈ టెక్నాలజీస్ నేర్చుకోవడం ఎందుకు అనేది క్వశ్చన్ కదా. సో మనం సాఫ్ట్వేర్ డెవలప్ అనేది ఎందుకు చేస్తాము? మనకి ఏదైనా ఒక టిపికల్ ప్రాబ్లం ఉంది, దాన్ని సాల్వ్ చేయడానికి మనం ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తాము, అవునా? మనకి క్లయింట్కి ఒక రిక్వైర్మెంట్ ఉంది అనుకున్నప్పుడు దాన్ని 100% ఫుల్ఫిల్ చేయాలి. ఓకే, మన దగ్గర ఉన్న వందల ప్లగిన్స్లో ఆ క్లయింట్ ఇచ్చే రిక్వైర్మెంట్కి తగ్గ ప్లగిన్ అనేది మనకి దొరకపోవచ్చు. అలాంటప్పుడు మనకి సిమిలర్గా ఉన్న ప్లగిన్ తీసుకొని దాన్ని మనం ఎడిట్ చేయగలగాలి అంటే మనకి ఈ టెక్నాలజీస్ అనేవి ఖచ్చితంగా తెలియాలి. మనం ఎడిట్ చేయగలగాలి అండ్ దాన్ని మోడిఫికేషన్స్ చేసుకోగలగాలి, ఆర్ కొత్త ప్లగిన్ని క్రియేట్ చేసుకోగలగాలి.
ఓకే. అలానే మనం వర్డ్‌ప్రెస్‌లో నుంచి తీసిచ్చే డిజైన్ అనేది క్లయింట్‌కి నచ్చకపోవచ్చు. అలాంటప్పుడు మనం కొత్త కస్టమైజ్డ్ డిజైన్ చేసుకొని, దాన్ని డెవలప్ చేసుకొని, దాన్ని పీహెచ్‌పీ యూజ్ చేసుకొని మనం కన్వర్ట్ చేసుకొని వర్డ్‌ప్రెస్ లోపలికి యూజ్ చేస్తాము. యెస్, మనకి పీహెచ్‌పీ కూడా తెలియాలి. మనం ఎంత పెద్ద ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తేనే మనకి అంత ఎక్కువ మనీ అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. చూసారు కదా కంప్లీట్ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌ని. మీరు ఇలానే ఎన్నో వెబ్‌సైట్స్ డెవలప్ చేయొచ్చు. బిజినెసెస్ కానీ, స్టార్టప్స్ కానీ, ఆర్ స్మాల్ స్కేల్, మిడ్ స్కేల్ బిజినెసెస్ కానీ, ఆర్ మీ పర్సనల్ కానీ, లేకపోతే బ్లాగ్స్ కానీ, న్యూస్ కానీ, ఎలాంటిదైనా సరే ఈజీగా డెవలప్ చేయొచ్చనమాట. సో, ఈ వీడియో మీకు నిజంగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అంటే లైక్ చేయండి. నచ్చలేదు అనుకుంటే డిస్‌లైక్ చేయండి. మీకేమైనా క్వెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.